సూపర్, మంచిది. ఈ మొదటి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సంగారెడ్డి పరిసర ప్రాంతాలలో ఈ మొదటి సువార్త సభకు వచ్చిన మీతో ఓ ప్రత్యేకమైన వర్తమానం పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పారు. దేవుడు ఏం మాట్లాడబోతున్నారో ప్రతి మాట శ్రద్ధగా ఆలకించుదాం. అందరూ ఒకసారి మీ బైబిల్ తెరవండి. కీర్తనల గ్రంథం 80వ కీర్తన 8వ చరణం నుంచి 11వ చరణం వరకు నేను చదువుతాను. అవకాశం ఉన్న బిడ్డలందరూ నేను చదువుతూ ఉండగా నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. నాతో కలిసి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను, దాని నీడ కొండలను కమ్మెను, దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగెలు సముద్రము వరకు వ్యాపించెను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. మరొకసారి 9వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతాను. నాతో కలిసి ఇంకొకసారి గంభీరంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. దాని వేరు ఇంకొంచెం, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటను వ్యాపించెను. ఇక తలలు పైకెత్తండి. ఈ స్థలంలో ఐగుప్తులో నుండి ఓ చిన్న ద్రాక్షావల్లిని దేవుడు సెలెక్ట్ చేసి ఐగుప్తులో నుండి కనాను దేశానికి తీసుకొచ్చి ఆ స్థలాన్ని శుభ్రపరిచి ఆ చిన్న ద్రాక్షావల్లిని కనాను దేశంలో దేవుడు నాటాడట. దానికి చక్కగా నీళ్లు పోస్తున్నాడు, ఎరువు వేస్తున్నాడు, దాని చుట్టూత కంచి వేశాడు, బహు జాగ్రత్తగా దాన్ని కాపాడుతూ ఉన్నాడు. నాటినప్పుడు అది బహు చిన్నది. అద్భుతం. ఆ చిన్నదానికి భూమి లోపట వేర్లు వచ్చాయి. ఆ వేర్లు లోతుగా పారటం ప్రారంభించాయి. ఎప్పుడైతే వేర్లు లోతుగా పారటం ప్రారంభించాయో ఆ చిన్న ద్రాక్షావల్లి ఎదిగి ఎదిగి పెద్దదై యూఫ్రటీస్ నది మొదలుకొని మధ్యధరా సముద్రం వరకు ఆ దేశమంతా వ్యాపించి ఆ చిన్న ద్రాక్షావల్లి ఓ మహా గొప్ప దేశంగా మార్చబడిందట. ఓ చిన్న ద్రాక్షావల్లి మహావృక్షంగా మార్చబడిందట. ఇది ఈ స్థలములో రాయబడిన చక్కటి మాట. ఎవరి ద్రాక్షావల్లి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ ద్రాక్షావల్లి ఆధ్యాత్మికంగా దేనికి గుర్తుగా ఉంది? నంబర్ 1, ఈ ద్రాక్షావల్లి ఇశ్రాయేలు ప్రజలకు గుర్తుగా ఉంది. రెండవది, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి ఈ ద్రాక్షావల్లి సాదృశ్యంగా ఉంది. మూడవది, యేసుక్రీస్తు వారిలో నుంచి ఉద్భవించిన క్రైస్తవ సంఘానికి ఈ చిన్న ద్రాక్షావల్లి సాదృశ్యంగా ఉంది. నాలుగో చెప్పాలంటే ఒక్కొక్క క్రైస్తవునికి ఈ చిన్న ద్రాక్షావల్లి సాదృశ్యంగా ఉంది. అవును, ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుంచి విమోచించినట్లు, నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచితనని యేసుక్రీస్తు వారిని గురించి ప్రవచనం రాయబడినట్లు, యేసుక్రీస్తు వారిని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చినప్పుడు ఆయన చిన్న ద్రాక్షావల్లి. అద్భుతం. ఆ చిన్న ద్రాక్షావల్లి చిన్న ద్రాక్షావల్లిగానే మిగిలిపోలేదు. అది మొలకెత్తి మొక్కై ఇశ్రాయేలు దేశమంతా వ్యాపించింది. అద్భుతం. ఇశ్రాయేలు దేశం వ్యాపించటం మాత్రమే, ఇశ్రాయేలు దేశం ఒక్కటి వ్యాపించటం మాత్రమే కాదు, అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు, అమెరికా నుండి న్యూజిలాండ్ వరకు యేసుక్రీస్తు అనే ద్రాక్షావల్లి ప్రపంచమంతా విస్తరించింది.
ఒకప్పుడు ఒక దేశానికి మాత్రమే పరిమితమైన ఆ ద్రాక్షవల్లి ఈరోజు ప్రపంచమంతా కమ్ముకుంది. హల్లెలూయ, హల్లెలూయ. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, యేసుక్రీస్తు అనే ద్రాక్షవల్లి ప్రపంచమంతా వ్యాపించినట్లు ఇజ్రాయేలీలు అనే చిన్న ద్రాక్షవల్లి ప్రపంచమంతా వ్యాపించినట్లు, నిజమే, క్రైస్తవ్యం ప్రారంభించేటప్పుడు ఒక్కరితో ప్రారంభించబడింది. అది 12 మంది అయ్యారు. ఆ 12 మంది 120 మంది అయ్యారు. ఆ 120 మంది 3000 మంది అయ్యారు. ఆ 3000 మంది 5000 మందిగా మార్చబడ్డారు. ఆ 5000 మంది ఈరోజు ప్రపంచమంతా విస్తరించడానికి దేవుడు కృప చూపించాడు. గట్టిగా చెప్దాం హల్లెలూయ. నిజమే. ఈరోజు లోకమనే ఐగుప్తులో నుంచి దేవుడు నిన్ను నన్ను విమోచించేటప్పుడు చిన్నవాళ్ళగా దేవుడు మనల్ని విమోచించాడు. ఏంటి? పేదలం, తినటానికి తిండి లేని వాళ్ళం, రెక్కాడితే డొక్కాడని పేద పరిస్థితి. లోకంలో ఒకప్పుడు మన స్థితిని చూసి వాడు లేబరోడురా, ఇదే కూటికి గతి లేదురా, మేమేదో వాళ్ళకి సహాయం చేస్తే మా మోచేతి నీళ్ళు త్రాగి బ్రతికిన వాళ్ళురా, దయనీయమైన స్థితిలో బ్రతికిన వాళ్ళురా అని ఒకప్పుడు ఐగుప్తు అనే లోకంలో మనం ఉన్నప్పుడు మనం చిన్నవాళ్ళమే. అద్భుతం తెలుసా? పెద్ద దేవుడు ఈ చిన్నవారి మీద మనసు పడ్డాడు. ఎంత గొప్ప అద్భుతం! ఇంకోసారి చెప్పమంటారా? ఈ మహా గొప్ప దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. 3 అడుగుల ప్రతిమ కాదు, 7 అడుగుల ప్రతిమ కాదు, 70 అడుగుల ప్రతిమ కాదు. నేను ప్రకటించే యేసుక్రీస్తు భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడై ఉన్నాడు. వాక్యం అంటుంది, ఆకాశమైన సింహాసనం, భూమి దేవుని పాదపీఠం. విచిత్రం ఆలోచించండి. ఆకాశాన్ని సింహాసనంగా చేసుకొని ఆ కుర్చీ మీద కూర్చుంటే ఆకాశం నుంచి భూమికి ఎంత ఎత్తో తెలుసా? దేవుని మోకాలు నుండి అరికాలు వరకు ఎంత ఎత్తో అంతెత్తు. నేనంట ఆయన కూర్చుంటేనే భూమి ఆకాశాలు సరిపోయినాయి అంటే మరి నిలవబడితే ఈ దేవుడు ఎవరో తెలుసా? భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడై ఉన్నాడు. మహాదేవుడై ఉన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఈ మహాదేవుడు మహామహులను ఎన్నుకోలా, తెలివి కలిగిన వాళ్ళని ఎన్నుకోలా, జ్ఞానవంతుల్ని ఎన్నుకోలా, పండితుల్ని ఎన్నుకోలా. మేము చాలా జ్ఞానవంతులు, మేము సూపర్, మా కులం పలానా, మా గోత్రం పలానా, మా వంశం పలానా, మేమింత ధనవంతులు అని గొప్పవాళ్ళము అని ఎంచుకున్న వారిని దేవుడు పిలవల. భూమి ఆకాశాలు పట్టజాలని ఆ మహాదేవుడు చిన్నవారి మీద మనసు పెట్టాడు. వాక్యం అంటుంది, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడట. పెద్దగా చెప్పండి ఆమెన్. నేనంట నన్ను గూర్చి చెప్పాలంటే దేవుడు నన్ను ఏర్పరచుకోవటానికి నాలో ఏ గొప్ప గుణం చూసాడో చెప్పమంటారా? మా ఊరు అంతటిలో నా అంత వెర్రోడు దేవునికి కనపడలా. వెర్రోడు అంటే తెలుసా తెలీదా? సంగారెడ్డి కూడా వెతికినప్పుడు విలియమ్స్ గారు లాంటి వెర్రోడు ఇంకొకరు కనపడలే యేసయ్యకి. సత్యపాల్ గారు అంత వెర్రోడు. ఏమన్నా నేనెట్లా వెర్రోడిని అంటున్నారా? నేనంట మనంత వెర్రోళ్ళు ఎవరున్నారు? కానీ విచిత్రం తెలుసా? ఈ వెర్రి వాళ్ళనే పట్టుకొని జ్ఞానులు సిగ్గుపడినట్లుగా దేవుడు వాడుకోవటం ప్రారంభించాడు. ఈ నీచుల్నే దేవుడు ఎన్నుకొని ఘనుల ఎదుట దేవుడు నిలవబెట్టడం ప్రారంభించాడు. ఈరోజు వాక్యం వింటున్న క్రైస్తవ జనమా, చిన్న ద్రాక్షవల్లివా, చిన్న బ్రతుక, పేద బ్రతుక, రెక్కాడితే కానీ డొక్కాడని దయనీయమైన స్థితి. కలవరపడుకో. నీ మీద నా దేవుని కొన్న ప్రణాళిక ఏంటో తెలుసా? చిన్నదానిగా ఉన్న నిన్ను ఆ చిన్న స్థితిలోనే దేవుడు వదిలిపెట్టడు. ఒకరోజు రాబోతుంది, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, ఈ చిన్నవారిని పెంచి నేను పెద్దవారిగా చేసి ఉన్నాను. నిన్ను గూర్చి ప్రజల మాట అనేటట్లుగా నా దేవుడు భీకర కార్యం జరిగించునుగాక. అలా జరిగించున్నట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.
గట్టిగా హల్లెలూయా, కొంచెం గట్టిగా హల్లెలూయా. ఒకవేళ ఈరోజు చిన్న స్థితిలో ఉన్నావేమో, కలవరపడుకో. ఒక రోజు రాబోతుంది, ఎవరి మధ్యలో చిన్నవాడిగా కనపడ్డావో, ఎవరి మధ్యలో చిన్నదానిగా కనపడ్డావో, ఎవరి మధ్యలో తృణీకరించబడ్డావో, ఎవరి మధ్యలో వెలివేయబడ్డావో, నేను ప్రకటించే నా దేవుడు తృణీకరించబడిన రాళ్ళనే మూలకు తలరాళ్ళుగా మార్చే దేవుడు. దేవుని సెలక్షన్ ఎట్లుంటుందో నాకు ఈ మాట చెప్పాలంటే హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది. దేవుడు మనిషిని తయారు చేసేటప్పుడు, ఈ మహామేధావిని తయారు చేసేటప్పుడు దేవుడు బంగారంతో చేయలా, వెండితో చేయలా, ఇత్తడితో చేయలా, దేవదారు కర్రతో చేయలా. మీరు బైబిల్ ఎరుగుదురు కదా, మనుషుణ్ణి దేవుడు దేనితో చేశాడు? మట్టితో చేశాడు. మట్టి విలువైందా, బంగారం విలువైందా? ఏమండి, ఏమో డౌట్గా చెప్తున్నారు. నేనంట, మీరు అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కాలుకు బురద అయింది అనుకోండి, బురదైన వెంటనే ఏం చేస్తారు? మీరు జేబులో పెట్టుకునేటట్టున్నారు బురద. ఒక్కరు సరిగా చెప్పట్లా, చెప్పండి. బురద ఏం చేస్తారు? ఎచ్చి అని చెప్పి వెంటనే దాన్ని రుద్దేస్తారు, కడిగేసుకుంటారు. ఎందుకు? అది బురద. నేనంట, కాలుకు బురద కాకుండా బంగారు గొలుసు తగిలితే, అబ్బా, బంగారు గొలుసే కనుక తగిలితే, ఆ తర్వాత కనపడితే ఒట్టు పీటీ ఉషా పరిగెత్తినట్టు పరిగెత్తాల్సిందే. విచిత్రం. బంగారంతో దేవుడు మనిషిని తయారు చేయలా, వెండితో దేవుడు మనిషిని తయారు చేయలా, వజ్రాలతో మనిషిని దేవుడు తయారు చేయలా, దేవదారు కర్రతో మనిషిని దేవుడు తయారు చేయలా. దేనితో తయారు చేశాడో తెలుసా? విలువలేని నేల మట్టితో చేశాడు, విలువలేని దానితో. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఆకాశం క్రింద భూమికి పైన కోట్ల కొలది జీవరాశులు ఉన్నాయి కదా. ఆకాశంలో ఎగిరే పక్షులు మొదలుకొని నేల మీద ప్రాకే పురుగుల వరకు, పరిగెత్తే 4 కాళ్ళ జంతువు మొదలుకొని నీళ్ళల్లో సంచరించే జీవరాశులు మొదలుకొని, ఇన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయే. ఇన్ని కోట్ల జీవరాశులలో మేధావితనం కలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? మనిషే. మనిషిని మించిన మేధావి ఎవరున్నారు? ఒకసారి నా వైపు చూడండి. మనిషిని మించిన మేధావి ఎవరున్నారు? మనిషి ఎంత గొప్ప మేధావి! అబ్బాబ్బాబ్బా, ఈ ఫోన్ తయారు చేశాడు. ఇక్కడుండి అమెరికాకు ఫోన్ డైల్ చేస్తే అర నిమిషంలో అట్నుంచి హలో, అర నిమిషం. ఇప్పుడు లైవ్ వెళ్ళిపోతుందే. నేను ఎక్కడుండి వాక్యం ప్రకటిస్తూ ఉంటే అమెరికా నుంచి చూస్తున్నారు, ఆస్ట్రేలియా నుంచి చూస్తున్నారు. ప్రపంచం ఎంతవరకు విస్తరించిందో, ఎక్కడ సంగారెడ్డి, ఎక్కడ తెలంగాణ, ఆ సంగారెడ్డి ప్రాంతంలో సిఎస్ఐ చర్చ్ ఎక్కడ, ఈ చిన్న ప్రాంతంలో నుంచి అందించబడుతున్న వాక్యం ప్రపంచమంతా విస్తరించి వింటున్నారు. కారణం ఏంటో తెలుసా? టెక్నాలజీ అంత అభివృద్ధి పొందింది. నేనంట, ఇంత టెక్నాలజీ కనిపెట్టిన మహామేధావి ఎవరు? మనిషే. అంగార గ్రహం మీదకి ఉపగ్రహం పంపించారే, ఈ మేధావి ఎవరు? మనిషే. చంద్రమండలం మీదకి ఉపగ్రహాన్ని పంపించారే, ఈ మేధావి ఎవరు? మనిషే. ఈ శాస్త్రమంతా కనిపెట్టిన ఈ వ్యక్తి ఎవరు? మనిషే. నేనంట, ఇంత గొప్ప వ్యక్తిని దేవుడు దేనిలో నుంచి సృష్టించాడు? విలువలేని మట్టిలో నుండి విలువైన వ్యక్తిని దేవుడు తయారు చేశాడు. దేవుడు తయారు చేశాడు. ఇంగ్లీష్లో చెప్పాలంటే చీప్ మెటీరియల్లో నుండి చీఫెస్ట్ వ్యక్తిని దేవుడు కలుగు చేశాడు. చీప్ మెటీరియల్లో నుండి చీఫెస్ట్ వ్యక్తిని నా దేవుడు కలుగు చేశాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, మీరు బ్రతుకుతున్న గ్రామాలలో, మీరు బ్రతుకుతున్న ప్రాంతాలలో, మీ కులస్తుల మధ్య, మీ బంధువుల మధ్య, మీ రక్త సంబంధికుల మధ్య ప్రజలు మిమ్మల్ని చూసి, ఛీ వీడు పురుగు లాంటివాడురా, ఛీ ఇది పురుగు లాంటిదిరా, ఇదెంత, దీని బ్రతుకెంత అని నిన్ను గూర్చి, నీ పిల్లలను గూర్చి, నీ కుటుంబాన్ని గూర్చి ప్రజలు ఎగతాళిగా మాట్లాడుతున్నారా? ఒకరోజు రాబోతుంది, ఎక్కడ
విలువలేని దానిగా పరిగణించబడ్డావో అదే ప్రాంతంలో భవిష్యత్తులో అత్యంత విలువైన వారిగా నా దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు. అత్యంత ఘనత నొందిన వారిగా దేవుడు మార్చబోతున్నాడు. ఎక్కడ వెలివేయబడ్డావో అదే గ్రామానికి మూలకు తలరాయిగా నా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అయితే ఒకటి ఆ చిన్న ద్రాక్షావల్లి దేశమంతా వ్యాపించడానికి కారణం ఏంటంటే అక్కడ ఒక అద్భుతమైన మాట రాసింది. దాని వేరు లోతుగా పారినందున. ఒకసారి చెప్పండి. దాని వేరు లోతుగా పారినందున ఆ ద్రాక్షావల్లి దేశమంతా వ్యాపించింది. నా వెనక ఒక చెట్టు కనపడుతుంది, చూడండి. ఆ చెట్టును చూసిన తర్వాత ఈ ప్రసంగం వచ్చింది నాకు ఇప్పుడు. ఏ చెట్టు అది? ద్రాక్ష చెట్టా? అయ్యో, రైట్. ఆ చెట్టు అంత పెద్ద చెట్టు. నాకు డౌట్ వచ్చింది. మీరు ద్రాక్ష చెట్టు అనేసరికి అరే నాకు వేప చెట్టులా కనబడుతుంది కదా. తమ్ముళ్ళని అడిగే వేప చెట్టు ద్రాక్ష చెట్టు అని. ఏ చెట్టు తమ్ముడా? డౌట్ లేదు కదా. మరి వాళ్ళంతా ద్రాక్ష చెట్టు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ వేప చెట్టు ఇంత పెద్ద చెట్టు అవటానికి కారణం ఏంటో తెలుసా? దాని వేరు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వేరు అని అంటే 5 ఆధ్యాత్మిక అనుభవాలకు గుర్తుగా ఉంది. ఏ క్రైస్తవుడైతే ఈ 5 ఆధ్యాత్మిక అనుభవాలు కలిగి ఉంటాడో నమ్మండి, 2025 సంవత్సరం నవంబర్ నెల ఈ 19వ తారీఖు ఈరోజు ఓ చిన్న వ్యక్తివేమో, చిన్న స్థితేమో, ఈ 5 లక్షణాలు దేవుని దగ్గర పొందుకోండి. ఏ ప్రాంతంలో చిన్నవారిగా మీరు కనపడ్డారో అదే ప్రాంతంలో మహావృక్షంలాగా నా దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. మహావృక్షంలాగా మీ పరిచర్యలను దేవుడు మారుస్తాడు. మీరు అడుగుపెట్టిన స్థలాలలో ఒకప్పుడు చిన్న ద్రాక్షావల్లేమో, ఆ చిన్నవాడిని చిన్న స్థితిలో నా దేవుడు వదిలిపెట్టడు. ఆ స్థితికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళాలంటే మన వేరు లోతుగా పారాలి. వేరు నంబర్ 1. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యేసుక్రీస్తు వారిని వేరుతో పోలుస్తుంది. లేఖనాల్లో చూస్తాం కదా, దావీదు వేరు చిగురు అని. మరో చోట రాసి ఉంటుంది క్రీస్తులో వేరు పారి అని రాసి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యేసుక్రీస్తు వారిని వేరుతో పోలుస్తుంది. మీరు చూడండి, కొన్ని చెట్లు ఎన్ని సంవత్సరాలైనా ఇంతే ఉంటాయి. కొన్ని చెట్లు బాగా ఎత్తుగా పెరుగుతాయి. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ప్రపంచంలో బాగా విస్తరించే పెద్ద చెట్టు ఏది చెప్పండి మీకు తెలిసి? అబ్బా, నువ్వు వచ్చావా నాయనా, థ్యాంక్ యూ. మర్రి చెట్టు అంత పెద్దదవటానికి కారణం ఏంటో తెలుసా? దాని వేరు చాలా లోతుగా ఉంటుంది. చెట్టు భవిష్యత్ అంతా వేరు మీద ఉన్నట్లుగా, చెట్టు అంతా వేరు మీద ఆధారపడ్డట్లుగా ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో వేరుగా పిలువబడుతున్న యేసు క్రీస్తు మీద మనం ఆధారపడే వ్యక్తులుగా ఉండాలి. ఎవరి మీద ఆధారపడాలి? మనుషుల మీద కాదు. ఎవరి మీద ఆధారపడాలి? నీ ధనం మీద కాదు. ఎవరి మీద ఆధారపడాలి? నీ జ్ఞానం మీద కాదు. ఎవరి మీద ఆధారపడాలి? నీ తెలివితేటల మీద కాదు. ఎవరి మీద ఆధారపడాలి? నీ కులం మీద కాదు. ఎవరి మీద ఆధారపడాలి? రాజకీయ నాయకుల మీద కాదు. వారందరికంటే శ్రేష్ఠుడు వేరుగా పిలువబడుతున్న యేసు క్రీస్తు మీద ఆధారపడి, అయ్యా నా బ్రతుకునకు నీవే ఆధారం, నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నానయ్యా, నీ మీద ఆనుకొని నేను బ్రతుకుతున్నానయ్యా అని యేసుక్రీస్తు అనే వేరు మీద నువ్వు ఆధారపడి బ్రతికితే చెట్టు కావలసిన ప్రతిదీ వేరు సరఫరా చేసినట్లుగా భూమి మీద సుఖంగా నువ్వు బ్రతకటానికి నీకు ఏమేమి కావాలో యేసుక్రీస్తు ప్రతిదీ నీకు సరఫరా చేయటం ప్రారంభించునుగాక. నా వైపు చూడండి. ఎవరి మీద ఆధారపడదాం?
ఆ రోజుల్లో పిఠాపురం జమీందార్ అని ఒక జమీందారు ఉండేవాడట. పిఠాపురం జమీందార్. ఆ ప్రాంతం అంతటికి ఆయన మహారాజు. ఆయన రాజకోటలకు వెళ్ళేటప్పుడు ఇరువైపుల భిక్షకులు భిక్షాటం చేసుకుంటూ ఉంటారట. ఆ భిక్షాటం చేసుకునే పరంపరలో ఒక ఆయన పెద్ద బోర్డు పెట్టాడట. ఏంటో తెలుసా? పిఠాపురం జమీందారే నా సహాయకుడు కనుక నేను భయపడను అని పెట్టుకున్నాడట. యువతలో ఒక భక్తి కలిగిన క్రైస్తవుడు ఉన్నాడు. ఆయన ఏం పెట్టుకున్నాడో తెలుసా? యెహోవాయే నాకు సహాయకుడు కనుక నేను భయపడను అని పేరు పెట్టుకున్నాడట. యువతలోడు ఏమని పేరు పెట్టుకున్నాడు చెప్పండి? యువతలోడు ఎవరో తెలుసా? బతక నేర్చినోడు. ఏ ఎండకా గొడుగు పెట్టే బ్యాచ్. పిఠాపురం జమీందారే నా సహాయకుడు అని పెద్ద బోర్డు పెట్టుకుంటే అప్పుడే పిఠాపురం జమీందారు గారు అటువైపు కోటలోకి వెళ్తా ఇటువైపు చూశాడు. పిఠాపురం జమీందారే నా సహాయకుడు అన్న బోర్డు చూసి ఆయన మీసాలు ఇట్లా అనుకున్నాడట, ఈ కోటలో నేను సహాయం చేస్తేనే ఎవరైనా బ్రతుకుతారు, నేను సహాయం చేయకపోతే ఎవరు బ్రతుకుతారు అని అనుకొని ఇలా అనుకున్నాడు. ఇటువైపు చూశాడు. భక్తి కలిగిన క్రైస్తవుడు యెహోవాయే నాకు సహాయకుడు కనుక నేను భయపడను అన్నాడట. చూసి ఈడేవుడు పిచ్చోడిలాగా ఉన్నాడు, ఎరగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చినట్లాగా ఉన్నట్టున్నాడు. ఈ రాజ్యంలో నేను సహాయం చేస్తే ఒకడు బ్రతుకుతాడు, ఈడేవుడు యెహోవా నాకు సహాయకుడు అని రాశాడు అని లోపటేదో అనుకుంటా మొత్తానికి కోటలోకి వెళ్ళాడు. సైనికులను పిలిచాడు. మంచి బిర్యానీ పొట్లాలు తీసి ఆ బిర్యానీ పొట్లాల్లో బంగారు గొలుసేసి, రే నాయనా ఈ పొట్లం ఇటువైపు భిక్షగాడు ఉన్నాడే. ఏ భిక్షగాడు? అదే 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 ఇటువైపు పిఠాపురం జమీందారు గారే నాకు సహాయకుడు అని బోర్డు పెట్టుకున్నాడే, వానికి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేయండిరా అని చెప్పాడు. లోపల బంగారు గొలుసులు ఉన్నాయన్న సంగతి వాళ్ళకి చెప్పలా. ఎందుకు చెప్పలేదు చెప్పండి? ఒకవేళ చెప్తే వీళ్ళు మాయం చేస్తారు, ఉంటారు కదా పుణ్యాత్ములు, వీళ్ళు ఎక్కడ మాయం చేస్తారని వాళ్ళకి చెప్పకుండా ఈ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేయమన్నారు. వాళ్ళు రానే వచ్చారు. ఈ బోర్డు పెట్టుకున్న భిక్షగాడిని చూశారు. వెంటనే, బాబు రాజుగారు భోజనం చేయటానికి ఈయనకి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారయ్యా అని బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారు. వాడు ఆల్రెడీ అప్పటికి 2 సార్లు తిన్నాడు. ఇప్పుడు వచ్చిన బిర్యానీ ఏం చేసుకోవాలో అర్థం కాక ఎదుటున్న భక్తి కలిగిన క్రైస్తవుడిని చూశాడు. ఎరా బిర్యానీ ప్యాకెట్ కావాలా అన్నాడట. నువ్వు ఇస్తానంటే ఎందుకు వద్దంటానయ్యా, మరి నేను నీకు ఇవ్వాలంటే నీ బొచ్చులో ఏముందా అవన్నీ ఇవ్వాలన్నాడట. చిల్లర పైసలు తప్ప ఏమీ లేవయ్యా అని ఇట్లా అన్నాడట. ఆ చిల్లరే దేదో, ఆ చిల్లరే దేదో అన్నాడట. ఈడన్నాడట దేత అమ్మాయి దేత అని చెప్పి చిల్లరిచ్చి బిర్యానీ ప్యాకెట్ తీసుకొని మంచి ఆకలితో ఉన్నాడట. ఇట్లాగే వేప చెట్టు కిందకి వెళ్ళి ఆ బిర్యానీ పొట్లం ఉప్పదీసి బిర్యానీ తిందామని పొట్లం ఓపెన్ చేసే లోపు బంగారపు గొలుసులు జిగిజిగేలమంటున్నాయి, వజ్రాలు జిగిజిగేలమంటున్నాయి, డైమండ్ జిగిజిగేలమంటుంది. ఏమిరా ఇందులో డైమండ్ ఉంది అని చెప్పి ఇక్కడ తింటే కాదులే అని చెప్పి మెల్లిగా అది ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాడట. ఈడు అన్నాడంటే, ఏమిరా వెళ్తున్నావు? కడుపులో బాగాలేదులేరా నాకు, ఇంటికి వెళ్ళి తింటలేరా అని ఇంటికి వెళ్ళాడట. తిన్నాడట. అద్భుతం. ఆ రోజు నుండి మళ్ళీ అడుక్కోవటానికి రాలేదట. రాజుగారు ఆ దారి గుండా వెళ్తున్నాడు, వస్తున్నాడు. పిఠాపురం జమీందారే నా సహాయకుడు కనుక నేను భయపడ్ను. ఆ బోట్ ఇంకా అట్లాగే ఉంది, ఎలిసే ఉంది. ఏమిరా ఈడు ఇంకిక్కడే ఉన్నాడని చెప్పి, అవును ఈడు ఎదురుగా ఇంకొక భిక్షగాడు ఉండేవాడే, యెహోవాయే నా సహాయకుడు కనుక నేను భయపడినని పెట్టుకున్నాడే. ఈడు కనపట్లేదేంటని డౌట్ వచ్చి రాజుగారు ఈయన్ని పిలిచి, ఎరా నీ ఎదురుగా ఇంకొకడు ఉన్నాడే, ఆడు కనపట్లేదేంటి అని అన్నారట. ఏమో రాజా, ఆ రోజు మీరు బిర్యానీ ఇచ్చారే, బిర్యానీ ప్యాకెట్ నాకు పంపించారే, నేను అప్పటికే తినేసాను రాజా.
ఆ బిర్యానీ ప్యాకెట్ ఆడికి ఇచ్చాను రాజా, ఏమైందో నాకు అర్థం కాల. ఆ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చినప్పటి నుంచి వాడు కనపట్లేదు, ఎందుకు కనపట్లేదు నాకు అర్థం కాలేదు రాజా అన్నాడట. రాజు మనసులో అనుకున్నాడట, నీకు అర్థం కాలేదులేరా, నీకు అర్థం కాదులేరా, నాకు అర్థమైపోయింది. ఏమర్థమైంది రాజా? ఇంకేం చెప్పుతుండ్రా నాయనా, వింటున్నారా? దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతుకు. కులాన్ని కాదు, జనాన్ని కాదు, ధనాన్ని కాదు, యేసుక్రీస్తును ఆధారం చేసుకుని నువ్వు బ్రతకగలిగితే, బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? సమూయేలు ప్రవక్త సౌలుతో ఇలా అంటాడు, నా వైపు చూడండి. సమూయేలు ప్రవక్త సౌలుతో ఇలా అంటాడు, సౌలా, ఇశ్రాయేలీయులకు ఆధారుడు నరుడు కాదు. అనండి ఒకసారి మాట, ఇశ్రాయేలీయులకు ఆధారుడు, పెద్దగా, ఇశ్రాయేలీయులకు ఆధారుడు నరుడు కాడు. మరి ఇశ్రాయేలీయులకు ఆధారుడు ఎవరు? ఇశ్రాయేలీయులకు ఆధారుడు సైన్యములకు అధిపతిగా యెహోవా. బైబిల్లో రాసి ఉంటుంది, లోకములో ఉన్న ఆధారాలన్నీ కదిలిపోతాయేమో కానీ దేవుడనే ఆధారం ఎప్పటికీ ఎన్నటికీ స్థిరముగా నిలిచి ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. నా వైపు చూడండి, ఎవరు మీకు ఆధారం? ఆ మధ్య ఒక ఆమంది, అయ్యగారు నాకేం బాధ అయ్యగారు, నాకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత నాకు ఏ దిగులు లేదు అయ్యగారు, 3 కొడుకులు ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు. పదే వాళ్ళే చూసుకుంటారు, నా కొడుకులే చూసుకుంటారు అన్నావా? ముసలితానం వచ్చిన తర్వాత గంజి కూడా పోయిరాళ్ళు. ఆమెనా? ఎవరా మనిషి? కొడుకులా నీకు ఆధారం, కూతురులా నీకు ఆధారం, ఉద్యోగమా నీకు ఇవన్నీ అవసరమే. ఇవన్నీ ఎన్నున్నా క్రీస్తును ఆధారం చేసుకొని బ్రతుకు. చెట్టంతా వేరు మీద ఆధారపడినట్లుగా క్రీస్తు మీద నువ్వు ఆధారపడి బ్రతికితే నీకు కావలసిన ప్రతిదీ ఆ యేసు క్రీస్తే సరఫరా చేయటం ప్రారంభిస్తాడు. నీకు కావలసిన ఉద్యోగం నా దేవుడే నీకు అనుగ్రహించునుగాక. బ్రతకటానికి నువ్వు కావలసిన వ్యాపారం నా దేవుడే నీకు అనుగ్రహించునుగాక. భూమి మీద నువ్వు సుఖంగా బ్రతకటానికి కావలసిన ప్రతిదీ దేవుడే నిశ్చయముగా నీకు అనుగ్రహించునుగాక. వేరు నంబర్ 1, యేసుక్రీస్తును ఆధారం చేసుకునే జీవితం. రెండవది, రోమాపత్రికలో పౌలు గారు చోట అంటాడు, నాతో కలిసి చెప్పండి, వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధములే. ఇంకోసారి చెప్పండి, వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధములే. విన్నారు కదా? ఒక వేరు చెట్టు భవిష్యత్ అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే వేరు మీద ఆధారపడి ఉంటుంది. వేరెంత ఆరోగ్యంగా ఉంటుందో, వేరెంత బలంగా ఉంటుందో, వేరెంత పరిశుద్ధంగా ఉంటుందో చెట్టు అంత ఎదగటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఓ మాట మిమ్మల్ని అడుగుతా, ఒకవేళ వేరుకే కుళ్ళు పడితే, వేరుకే చదలు పడితే, వేరుకే పురుగులు పడితే, ఆ వేరునే చదలు తినేస్తే మన వాళ్ళు ఏమంటారో తెలుసా? ఓ చెట్టు ఎండిపోతే, చెట్టులాగే ఉంది, ఎండిపోయింది అనుకోండి, మన వాళ్ళు ఏమంటారో తెలుసా? ఎవరో శాతబడి చేసినట్టున్నారా. శాతబడి కాదురా నాయన, పిచ్చి మొహమా. ఎవరో చేతబడి చేసినందువల్ల ఇది ఎండిపోవాలా? ఎందుకు ఎండిపోయింది చెప్పాలి. ఎందుకు ఎండిపోయింది? వేరు కుళ్ళిపోయింది, వేరు పాడైపోయింది. దైవజనమా, వేరు ఎంత పరిశుద్ధంగా ఉంటుందో చెట్టు అంత ఎదుగుతుంది, కొమ్మలంత బలంగా ఉంటాయి, ఆ కొమ్మల్లో శ్రేష్టమైన ఫలాలు వస్తాయి. అందుకనే భక్తుడు అంటాడు కదా, వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధములే. ఇంతకీ రెండవది, వేరు దేని గుర్తో తెలుసా? పరిశుద్ధతకు గుర్తు. విన్నారా? పరిశుద్ధతకు గుర్తు. యేసుక్రీస్తుని ఆరాధించే క్రైస్తవ జనమా, నీ మాట ఎంత పరిశుద్ధంగా ఉంటుందో, నీ నడక ఎంత పరిశుద్ధంగా ఉంటుందో, లోకంలో నువ్వు జీవించే జీవిత విధానం ఎంత పరిశుద్ధంగా ఉంటుందో, నీ పరిశుద్ధతే నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించటానికి దేవుడు కృప చూపిస్తాడు.
వీడు మాకొద్దు, వీడు మా ప్రాంతంలో ఉండకూడదు. యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మేశారు. ఒక్కడే ఒంటరిగా వెళ్ళాడు. అద్భుతం. ఒక్కడే ఒంటరిగా వెళ్ళిన యోసేపు, అమ్మబడిన దాసునిగా వెళ్ళిన యోసేపు, కొంతకాలం తర్వాత అమ్మబడిన ఈ దాసుడే దేశాన్ని ఏలే ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, యోసేపు దేశాన్ని ఏలే ప్రధానమంత్రిగా ఎందుకు మార్చబడ్డాడో తెలుసా? రూబేనులో లేనిది యోసేపులో ఉన్నది పరిశుద్ధత. యోదాలో లేనిది యోసేపులో ఉన్నది పరిశుద్ధత. బెన్యామీనులో లేనిది యోసేపులో ఉన్నది పరిశుద్ధత. అయిలారా, నా వైపు చూడండి. యవ్వన బిడ్డలారా, నీ నిండు యవ్వన కాలములో నువ్వు పరిశుద్ధతను సంపాదించుకొని యవ్వన ఆశా ఇచ్చల వైపు పరిగెత్తకుండా, యవ్వన అపవిత్రపు కోరికల వైపు పరిగెత్తకుండా, నీ నిండు యవ్వన కాలంలో క్రీస్తు కొరకు నువ్వు పవిత్రంగా బ్రతికితే, ఐగుప్తు దేశంలో యోసేపును లేవనెత్తినట్లుగా ఈ తెలంగాణ గడ్డ మీద నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని నా దేవుడు లేవనెత్తటం ప్రారంభించునుగాక. ఒకసారి ఒక అద్భుతమైన నిర్వచనం చెప్తాను, నాతో కలిసి చెప్పండి. వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధములే. రైట్. బైబిల్లో కొమ్మలను కుమారులతో కుమార్తెలతో పోల్చింది కీర్తనలో. కొమ్మలు పరిశుద్ధంగా ఉండాలంటే వేరు పరిశుద్ధంగా ఉండాలి. అనండి అనండి. కొమ్మలు ఎవరు గుర్తు అని చెప్పుకున్నాం? కుమారులకు కుమార్తెలకు గుర్తు అని చెప్పుకున్నాం. కొమ్మలు కుమారులు కుమార్తెలు అయితే ఇప్పుడు వేరెవరో తెలుసా? తల్లి తండ్రి. తల్లిదండ్రులరా, తల్లి తండ్రిగా పిలువబడుతున్న నీవు పరిశుద్ధంగా బ్రతికితే నీ కడుపును పుట్టిన పిల్లలు కూడా పరిశుద్ధంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. తల్లిగా నువ్వు ప్రార్థనా పరురాలిగా బ్రతికితే, తల్లిగా నీవు విలపించే తల్లిగా బ్రతికితే, దేవుని సన్నిధిలో రోదిస్తూ ప్రార్థించే ఆ కన్నీటి ప్రార్థనా పరురాలుగా నువ్వు బ్రతికితే, నీ కడుపున పుట్టిన పిల్లలు కూడా కన్నీటి ప్రార్థనా పరులు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఓ తల్లిగా నువ్వు సాత్వికురాలివైతే నీ పిల్లలు సాత్వికురాలు అవుతారు. ఓ తల్లిగా నువ్వు శాంతమూర్తివైతే నీ కడుపున పుట్టిన పిల్లలు శాంతమూర్తులు అవుతారు. అలా కాకుండా ఓ తల్లిగా నీవే గయ్యాలి కంపవైతే, సూర్యకాంతానికి అక్కవైతే, రాకాసి రంపవైతే నీ పిల్లల మీద రెండంతల ఆత్మ కుమ్మరించబడుతుంది. ఆ తర్వాత విన్నారా మాట? నీవెంత సాత్వికంగా బ్రతుకుతావో నీ మీద ఉన్న ఆత్మ నీ పిల్లల మీద పనిచేస్తుంది. ఆ మధ్య ఒక చోట ఓ ప్రాంతంలో పేరు మోసిన దొంగోడు ఉన్నాడట. ఆ దొంగోడికి వివాహ వయసు వచ్చింది. వివాహ వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులు అడిగారు, రే మరి అమ్మాయిని చూద్దాం అనుకుంటున్నాం, ఎట్లాంటి అమ్మాయిని చూడమంటావు అంటే వీడు అన్నాడట, మమ్మీ నేను దొంగోడిని, మీకు తెలుసు కదా, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గజ దొంగ అయి ఉండాలి అన్నాడంట. అమ్మ నాకు అర్థం కాక, ఇదేమి కోరికరా నాయన, ఎవరైనా కట్నం తెచ్చి అమ్మాయి కావాలంటారు, ఎర్రగా ఉన్న అమ్మాయి కావాలంటారు, తెల్లగా ఉన్న అమ్మాయి కావాలంటారు, మంచి ఎత్తున్న అమ్మాయి కావాలంటారు, ఇదే మాయదారి కోరికరా అంటే వీడు అన్నాడట, మమ్మీ నేను దొంగను కదా, వచ్చే అమ్మాయి గజ దొంగ అయితే మా ఇద్దరి కాంబినేషను అద్భుతాలు సృష్టిస్తుంది మమ్మీ, అద్భుతాలు సృష్టిస్తాం మమ్మీ. ఒరే ఏ ఇంటికి వెళ్ళి మీ అమ్మాయి దొంగదేనా అని ఏమడుగుతావురా, నువ్వే చూసుకో అన్నారట. సరే నేనే చూసుకుంటానులే అని చెప్పి ఒకరోజు వాడు ఇలాగే సంగారెడ్డి ప్రాంతానికి దొంగతనానికి వచ్చాడట. ఒక ఇంట్లో దొంగతనం చేశాడట. దొంగతనం చేసిన డబ్బు పర్సులో పెట్టుకున్నాడట. బస్సు ఎక్కాడట. ఇక బస్సు ఎక్కి సీట్లో కూర్చున్న తర్వాత ఈ లోపు కండక్టర్ గారు వచ్చాడు. టికెట్ 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 అని కండక్టర్ గారు రానిచ్చి, బాబు టికెట్ అన్నాడు. మనోడు జేబులో చేయి పెట్టి పర్సు తీసి ఇక డబ్బులు ఇద్దామని జేబులో చేయి పెడితే పర్సు కనపట్ల. ఏమిరా పర్సు కనపట్టలేదని చెప్పి చెమటలు కక్కుతున్నాడు జేబులు చెక్ చేసుకుంటా. ఎన్ని జేబులు ఎత్తికినా కనపట్ల. అటువైపు స్త్రీలు కూర్చునే వైపు నుంచి ఒక అమ్మాయి ఈడి వైపు చూసి ఎట్టా అంటుందంట,
ఇట్లా అంటుందంట. ఏమిరా ఇట్లా అంటుందని చెప్పి డైరెక్ట్గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏంటి ఇట్లా అంటున్నావు అని. ఆ అమ్మాయి అందట నీ జేబులో పరుసు నేనే దొంగతనం చేశాను అందట. మనోడు మారు మాట మాట్లాడకుండా ఆ అమ్మాయి చేయబట్టుకొని అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడంట. ఆ అమ్మాయి అందట నీలాంటి అమ్మాయికు నేనెందుకు చేసుకుంటాను రా, నేను గజ దొంగనే, నేను పెళ్లి చేసుకోవాలంటే వాడు మినిమం ఇంకోసారి చెప్పండి, మినిమం నేను ఖచ్చితంగానే నేను చేసుకోబోయే అబ్బాయి మినిమం దొంగ అయినా అయి ఉండాలి, నీలాంటి అమాయక చక్రవర్తి నేనేం చేసుకుంటాను రా అందట. వాడన్నాడట నేను అమాయక చక్రవర్తిలా కనపడుతున్నానా, నా జేబులో ఆ పరుసు ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు, నేను దొంగతనం చేసిందే, నువ్వు దొంగోడివేనా అందట. అవును నేను దొంగోడినే. వెంటనే ఇద్దరు మాట కలిసింది, దొంగ గజ దొంగ ఇద్దరు పెళ్లి చేసుకున్నారంట. ఈ దొంగ గజ దొంగ పెళ్లి చేసుకొని వీళ్ళే మాట్లాడుకుంటున్నారు తెలుసా, అమ్మాయి మనం దొంగోళం అయితే అయ్యాం, మనకు పుట్టబోయే పిల్లలు మాత్రం దొంగోళ్ళు కాకూడదు, వాళ్ళను దొరలగా పెంచుదాం అనండి ఒకసారి. వాడు కలెక్టర్ కావాలి, వాడు డాక్టర్ కావాలి, వాడు ఇంజనీర్ కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేద్దాం, మనం దొంగలు అయితే అయ్యాం, మన పిల్లోడు మాత్రం పొరపాటున దొంగ కాకూడదు అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. దినాలు అలా గడుస్తున్నాయి. అమ్మాయి గర్భవతి అయింది. ప్రసవానికి హాస్పిటల్కి తీసుకెళ్లారు. నర్సకు వచ్చి ఆపరేషన్ చేసింది. చక్కటి కొడుకు పుట్టాడు. ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత నర్సక్క చేతులు కడుక్కుందామని వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది. విచిత్రం ఏంటో తెలుసా, చేతులు కడుక్కునేటప్పుడు వేలుకు ఉండాల్సిన ఉంగరం కనపట్ల. వేలుకు ఉండాల్సిన ఉంగరం కనపట్ల. ఏమైపోయిందిరా ఉంగరం అని ఆ అమ్మాయికి అర్థం కాల. ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు పెట్టుకున్నాను, అసలు పెట్టుకోవడానికి తీస్తే కదా. ఆపరేషన్ చేసినప్పుడు కూడా ఆ ఉంగరం చిముకుమని మెరిసిందే. ఆపరేషన్ చేసేలోపు ఏమైపోయింది, ఏమైనా జారిపోయిందేమోనని చెప్పి ఆ మంచం దగ్గరికి వచ్చి చూసింది, అక్కడేం కనపట్ల. సరే ఆ తల్లి ఏమైనా తీసిందేమో చూద్దామంటే మత్తు ఇంజక్షన్ ఇచ్చారు కదా, గాఢ నిద్రలో ఉంది. ఏమైపోయిందో ఉంగరం అని ఆ మంచం అంతా తిరుగుతూ ఉంటే అప్పుడే పుట్టిన బిడ్డ ఉన్నాడే, విచిత్రం, వాడు ఒక చెయ్యి ఇట్టా తెరిచాడట, ఇంకో చెయ్యి ఇట్టా మూసాడట. ఆ తల్లికి అర్థం కాక మూస్తే 2 చేతులు మూస్తాడు, తెరిస్తే 2 చేతులు తెరుస్తాడు, ఒక చెయ్యి ఇట్టా అన్నాడు, ఇంకో చెయ్యి ఇట్టా పెట్టాడంట. ఇదే విచిత్రం రా. ఒక చెయ్యి మూసాడేంటని ఆ గుప్పెడు ఓపెన్ చేస్తే అద్భుతం, ఆ గుప్పెట్లో ఉంది బంగారు ఉంగరం. చెప్పమంటారా, అమ్మా నాన్న వయసు వచ్చిన తర్వాత దొంగోళ్ళు అయ్యారు. ఈ దొంగోళ్ళు కడుపును పుట్టిన కొడుకు పుట్టడంతో దొంగతనంలో PhD చేసి పుట్టాడు. ఇప్పుడు చెప్పండి, వేరు దొంగదైతే, అబ్బాయి ఎంత బాగా చెప్తున్నారే తల్లి. ఇంకోసారి చెప్పండి, వేరు పరిశుద్ధమైతే, వేరు నీతియుక్తమైన వేరైతే, వేరు త్రాగుబోతు వేరైతే, వేరు తిరుగుబోతు వేరైతే, వేరు అక్రమ సంబంధాల్లో బ్రతికే వేరైతే, వేరు వావి వరసలు తప్పి చెడు కార్యక్రమాలు చేసే వేరైతే కొమ్మలు కూడా చెడ్డవిగా మిగిలిపోతాయి. ఈరోజు క్రైస్తవుడా విశ్వసించు, ఈ సంగారెడ్డి పట్టణంలో, ఈ సంగారెడ్డి జిల్లాలో ఓ చిన్న ద్రాక్షావళిగా బ్రతుకుతున్నావేమో, చిన్నవాడిగా బ్రతుకుతున్నావేమో, విశ్వసించు. ఆ చిన్న స్థితిలో నిన్ను వదిలిపెట్టాలని నా దేవుడు కోరుకోవట్లేదు. ఆ చిన్నవాడైన నిన్నే పెంచి మహావృక్షంగా దేవుడు మార్చాలని కోరుకుంటున్నాడు. నా దేవుడు అలా మార్చాలంటే పరిశుద్ధత అనే వేరు కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకు. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో త్రాగుడనే అపవిత్రత నీలో ఉందా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు నీతో. దేవుడు మాట్లాడుతూ ఉండగా త్రాగుడనే అపవిత్రత విడిచిపెట్టి
ఈ రోజు నుండి నీ కొరకు బ్రతుకుతానయ్యా అని పవిత్రంగా దేవుని సన్నిధిలో అడుగులు వేయటం ప్రారంభించు. తెలిసో తెలియకో యవ్వన కాలంలో ఎక్కడైనా కాలు జారావా? ఏ అమ్మాయితోనైనా చాటింగ్ చేస్తున్నావా? ఏ అబ్బాయికైనా మెసేజ్లు పంపించావా? ఎక్కడైనా ఏ అపవిత్రతలోనైనా నీ కాలు జారిందా? అయ్యా, నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక, యవ్వన బిడ్డలారా నా వైపు చూడండి, మీ మీద దేవునికి ఉన్న గొప్ప ప్రణాళిక ఏంటో చెప్పమంటారా? నీ తల్లి వంశంలో నీ తండ్రి వంశంలో ఎవ్వరిని దీవించనంతగా నిన్ను దీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మీ వంశవృక్షపు బ్యాక్గ్రౌండ్లో 100 సంవత్సరాల మీ చరిత్రలో తల్లి వంశంలో ఎవరిని దీవించనంతగా, తండ్రి వంశంలో ఎవరిని దీవించనంతగా అకాలమందు పుట్టిన నిన్ను నా దేవుడు దీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. నా దేవుడు ఒక వేడుకగా నిలవబెట్టాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు అలా నిన్ను నిలవబెట్టినట్లుగా తమ్ముడు, ఏ పాపపు ఊబిలో నువ్వు కూరుకుపోయినా, ఏ అపవిత్రపు ఊబిలో నువ్వు కూరుకుపోయినా, నీ నిండు యవ్వన కాలంలో క్రీస్తు కొరకు పవిత్రంగా బ్రతుకుతానని క్రీస్తు బలిపేట మీద అడుగుపెట్టి క్రీస్తు కొరకు పవిత్రంగా బ్రతకటం ప్రారంభించు. నీలో పవిత్రత అనే వేరుంటే మహావృక్షంలాగా దేవుడు మార్చటం ప్రారంభించునుగాక. మీ ఎదుట నిలవబడి నేనున్నాను. దేవుని మహా గొప్ప కృప 19వ ఏట యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాను. 35-40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కాదు, లోకంలో చేయాల్సిన చెడ్డ కార్యక్రమాలన్నీ చేసి పాపాన్ని జుర్రుకొని అపవిత్రంగా బ్రతికి వయసు అంతా ఉడికిపోయిన తర్వాత యేసు దగ్గరకు వచ్చిన వాడిని కాదు. 19వ ఏట యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించాను. హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదవటానికి వచ్చి 21వ సంవత్సరంలో యేసుక్రీస్తు పవిత్రమైన రక్తంతో కడగబడి 21వ సంవత్సరంలో బాప్తిస్మం తీసుకున్నా. 21వ ఏట నేను బాప్తిస్మం తీసుకోవటానికి ఆ బాప్తిస్మం ఇచ్చే స్థలానికి వెళ్తూ ఉంటే మా పెద్దావిడ ఒక ఆవిడ వచ్చి నా భుజం మీద పడి ఏడుస్తుంది. ఏమనో తెలుసా? అయ్యా, అప్పుడే బాప్తిస్మం తీసుకుంటే ఎట్టాగా అయ్యా? లోకంలో ఉన్న ఈ సినిమాలన్నీ ఎవరు చూస్తారయ్యా? లోకంలో ఉన్న సరదాలన్నీ ఏమైపోతాయి అయ్యా? ఎంత చిన్న వయసులో నువ్వు బాప్తిస్మం తీసుకుంటే ఇంకెట్టాగా అయ్యా? ఎట్టేడిసిందో చెప్పమంటారా? అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు అమ్మా నాన్న ఏడుస్తారు చూసారా? అంతకంటే ఎక్కువగా శోకాలు తీసి రాగరాగాలు తీసి అప్పుడే అయ్యా, అప్పుడే బాప్తిస్మం తీసుకుంటే ఈ సరదాలన్నీ ఏమైపోతాయి అయ్యా? తీసుకో, ముసలోడు అయిన తర్వాత తీసుకో, తల వెంట్రుకలన్నీ తెల్లబడిన తర్వాత తీసుకో, లోకంలో చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత తీసుకో. ఆ ప్రక్కనే మా నాన్నగారు ఉన్నాడు. ఆయన చక్కగా దేవుళ్ళు అప్పటికి ఎదిగాడు. ఆవిడని చూసి అన్నారు మా నాన్నగారు, ఆవిడని చూసి పోసైతానా అనండి ఒకసారి, ఇంకొక పెద్దగా పోసైతారా అని నా దగ్గరికి వచ్చి, నాన్న, క్రీస్తు బలిపీఠ మీద అర్పించబడే బలి పశువు యవ్వన బలి పశువు అయి ఉండాలి, క్రొవ్విన బలి పశువు అయి ఉండాలి, ఆరోగ్యవంతమైన బలి పశువు అయి ఉండాలి. కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, బలం ఉడికిపోయిన దాన్ని, ముసలిదాన్ని బలిపీఠ మీద అర్పించకూడదు. బలిపీఠ మీద దేన్ని అర్పించాలి? క్రొవ్విన బలి పశువును, యవ్వన బలి పశువును, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న ఆ యవ్వన బలి పశువును క్రీస్తు బలిపీఠ మీద అంగీకరిస్తే, బలిపీఠ మీద అర్పిస్తే ఆ అర్పణ దేవునికి అంగీకారంగా మార్చబడుతుంది. ఈరోజు వాక్యం వింటున్న యవ్వన బిడ్డలారా, ఓ పల్లెటూరులో పుట్టిన వాడిని, జనబలం నాకు లేదు, కులబలం నాకు లేదు, ధనబలం నాకు లేదు, బలమైన సామాజిక వర్గంలో నుంచి వచ్చిన వ్యక్తిని కాదు, పక్కా పల్లెటూరులో పుట్టి పేద ఇంటిలో పుట్టిన వాడిని. ఆ కృపగల దేవుడు పల్లెటూరు నుంచి లేవనెత్తి ఈరోజు ప్రపంచానికి దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎందుకో చెప్పమంటారా?
దేవుని అనాది సంకల్పం ఒకవైపు అయితే, రెండో మాట చెప్తాను, నిండు యవ్వన కాలంలో నేను 21వ ఏట బాప్తిస్మం తీసుకున్నాను. మా దైవజనురాలు 15వ సంవత్సరంలో బాప్తిస్మం తీసుకుంది. వాళ్ళ నాన్నగారు రైల్వే ఎస్ఐ. ఇక్కడ నిలబడి పాటలు పాడారు కదా, వాళ్ళు మీకు యంగ్స్టర్స్లా కనపడ్డారా, ముసలి బ్యాచ్లా కనపడ్డారా? ముసలి వాళ్ళ ఎవరు మనిషి? చిన్న వయసులో యేసు రక్తంతో కడగబడ్డారు. ఒకరోజు రాబోతుంది, భూలోకాన్ని తల్లకిందులు చేసే యాజక సంతతిగా, ప్రవక్తలుగా దేవుడు ఆ బిడ్డలను బలపరుస్తాడు. యవనస్తులారా నా వైపు చూడండి, సవాలుతో ఈ మాట వినండి. నీ నిండు యవ్వన కాలం, నీ నిండు యవ్వన వయస్సు క్రీస్తు బలిపేట మీద బలిగా అర్పించు. తరతరాలకు దీవెన కారణంగా దేవుడు మారుస్తాడు. ఈరోజు చిన్నోడివా, కలవరపడకు. ఒకరోజు రాబోతుంది, మహావృక్షంలాగా దేవుడు మారుస్తాడు. ఈరోజు చిన్న పరిచర్య, కృంగిపోవద్దన్నా. ఆ చిన్న పరిచర్యే రేపు భూలోకాన్ని తలకిందులు చేసే పరిచర్యగా దేవుడు మారుస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. మూడవది వేరు. నంబర్ 1 యేసుక్రీస్తుని ఆధారం చేసుకోవటం. నంబర్ 2 వేరు పరిశుద్ధ జీవితానికి అది సాదృశ్యకంగా ఉంది. వేరు దీని ధర్మం చూడండి. ఒక చెట్టంతటిని పోషించేదేది వేరే. ఆ మహావృక్షం వేప చెట్టు కనపడుతుందే, ఆ వేప చెట్టును పోషించేదేది, దానికి కావలసిన నీరు సరఫరా చేసేదేది? చెప్పండి. దానికి కావలసిన లవణ పదార్థాలు తయారు చేసేదేది? దానికి కావలసిన ఖనిజ పదార్థాలు సప్లై చేసేదేది? ఒక్క మాటలో చెప్పాలంటే, చెట్టు బ్రతకటానికి కావలసిన ఆహారం అంతా సరఫరా చేసేదేది? వేరు భూమిలో నుంచి కొంత పుచ్చుకొని, కొంత తనలో ఉంచుకొని, ఎక్కువ శాతం చెట్టుకు సరఫరా చేస్తుంది. వేరు మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటో తెలుసా? అద్భుతమైన మాట చెప్పబోతున్నాను. వేరు మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటో తెలుసా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ఒకసారి పెద్దగానండి ఆ మాట. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. అనండి. నా వైపు చూడండి. వేరు భూమిలో నుంచి ఏం పుచ్చుకుంటుంది? మీరు ఎట చూస్తున్నారంటే, ఆగయ్య గారు పోయి చూసి వచ్చి చెప్తాను అన్నట్టు చూస్తున్నారు. వేరేం చేస్తుంది చెప్పండి? భూమిలో నుంచి చెట్టు పోషించబడటానికి కావలసిన ప్రతిదీ తీసుకొని, కొంత తనలో ఉంచుకొని, ఎక్కువ శాతం చెట్టుకు సరఫరా చేస్తారు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అనే పాఠం వేరు మనకు నేర్పుతుంది. క్రైస్తవ జనమా, మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు. ఫలానా సంఘానికి వెళ్ళమని నేను చెప్పను. లేదు, మీకు ఏ సంఘం లేకపోతే విలియమ్స్ గారు చక్కగా మీటింగ్స్ ఏర్పాటు చేశారు, మీకు అవకాశం ఉంటే చూడండి. మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో ఆ సంఘాల్లో ఉండండి. కానీ నేను మీతో చెప్పే మాట, మీరు ఏ సంఘాలకు వెళ్ళినా దేవుడు మీకు ఎంతో ఇచ్చాడు కదా. మంచి ఉద్యోగం, చక్కటి వ్యాపారం, మంచి ఆర్థిక స్థితిగతులు, బ్రతకటానికి, పోషించబడటానికి ఎన్నో ఆర్థిక వనరులు ఇచ్చాడు కదా. దేవుని దగ్గర నుంచి ఇన్ని నువ్వు పొందుకొని, కొంత నీవు అనుభవించి, నీ శక్తికి మించి దేవుని పని కొరకు నువ్వు వెదజల్లే వ్యక్తిగా దేవుని కొరకు బ్రతకాలి. పెద్దగా చెప్తే ఆమేన్. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. యేసుక్రీస్తు వారు ఇలా అంటారు. నాతో కలిసి చెప్పండి. తండ్రి, నావన్నీ నీవి, నీవన్నీ నావి. ఇంకోసారి అనండి. తండ్రి, నావన్నీ నీవి, నీవన్నీ నావి. నా వైపు చూడండి. దేవునివన్నీ మనవి కావాలంటే మొదట మనవి దేవునివి కావాలి. నీవి దేవునివైతే దేవుని అన్నిటికీ నువ్వు హక్కుదారుడిగా మార్చబడతావు. పెద్దగా చెప్దాం ఆమేన్. అందుకని యేసయ్య అంటారు, నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. తండ్రి, ఇట్లా అన్నారు తల్లి. తండ్రి, నావన్నీ నీవి, నీవన్నీ
నావి. మన మాట ఎట్టుంటుందో చెప్పమంటారా? తండ్రి, అక్కడేం తగ్గడు మావోడు. తండ్రి, నావన్నీ నావే, నీవన్నీ నావే. జలగకి 2 కూతుర్లు ఉన్నారంట. పెద్దదాని పేరు ఇమ్ము, రెండవ దాని పేరు, ఇది తీసుకోవటమే కానీ ఇచ్చేది లేదు. నేను విలియమ్స్ గారికి డేట్ ఇవ్వటానికి కారణం, ఆయన శక్తికి మించి ఎక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినా శక్తికి మించి మీటింగ్ ఏర్పాటు చేస్తారు. గతంలో ఫంక్షన్ హాల్లో పెట్టారు. ఫంక్షన్ హాల్ సరిపోక రోడ్డు అంతా ప్యాక్ అయి కొంతమంది కూర్చోడానికి చోట్లకి వెళ్ళిపోయారట. వారి శక్తికి మించి ఆ దైవజనుడు ఎవరయ్య అంటే వేరులంటోడు. పుచ్చుకొనుట కంటే అనండి ఒకసారి. జలగకి 2 కూతుర్లు ఉన్నారట. పెద్దాని పేరు ఇమ్ము, రెండవ దాని పేరు, నేనంటా నీకు 2 కూతుర్లు పుడితే పెద్దదాని పేరు ఇమ్ము అని పెట్టు, రెండవ దాని పేరు ఇస్తా అని పెట్టు. చప్పట్లు కొడదాం గట్టిగా. ఎలా ఉండాలి? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అనే వాక్యం మనం విన్నాం కదా. అద్భుతం నా వైపు చూడండి, నా అద్భుతం నా వైపు చూడండి. ఓసారి ఓ సిఐ గారి కొడుకు మ్యారేజ్కి వెళ్ళాం. వెళ్ళేటప్పుడు మాతో పాటు కొంతమంది, సిఐ గారి కొడుకు పెండ్లంటే ఏ రేంజ్లో ఉంటుందో కదా, ఎంత గంభీరంగా ఉంటుందో కదా, ఎంత ఆర్భాటంగా ఉంటుందో కదా, కన్నుల పండగగా వివాహ వేడుక జరుగుతుంది అన్నట్లుగా వెళ్ళాం. కానీ విచిత్రం ఏంటంటే, ఓ పాస్టర్ గారు సిఐ గారి కొడుకు పెళ్ళంటే మంచి సీరియల్ లైట్లు, డిస్కో లైట్లు, ఫోకస్ లైట్లు, అటుపోగా ఇటుపోగా అసలు మామూలుగా ఒక రేంజ్లో ఉండదు. సిఐ గారి కొడుకు పెళ్ళంటే ఆ రేంజ్లో ఉంటుంది అని అనుకుంటా వెళ్ళారు. విచిత్రం ఏంటో తెలుసా? ఆడకి వెళ్తే పొగ లేదు, గెగ లేదు, సీరియల్ లైట్లు లేవు, డిస్కో లైట్లు లేవు. చాలా సింపుల్గా జరిగింది పెళ్ళి. ఈలోపు ఒక పాస్టర్ గారు అన్నాడు, ఈ సిఐ గారు పిసినారుడు అనుకున్నాను కానీ మరి ఎంత పిసినారుడు అనుకోలా. అరే, కొడుకు పెళ్లి చేసుకుంటా ఎంత ఆర్భాటంగా చేయాలి? డిస్కో లైట్ లేదాయా, సీరియల్ లైట్ లేదాయా, ఇటు పొగ లేదాయా, అటు పొగ లేదాయా, ఎంత సింపుల్గానా. ఈలోపు ఒక ఆయన అన్నాడు, పెళ్ళి లైట్లు బయట లేకపోయి ఉండొచ్చురా, భోజనం మాత్రం అదిరిపోతారా అన్నాడు. భోజనానికి వెళ్ళాం, భోజనం కూడా అదిరిపోలా. మామూలే, ఓ బిర్యానీ ఏదో కర్రీ చేశారు, మంచిగా చాలా టేస్టీగా ఉన్నారు. ఈలోపు ఒక ఆయన అందుకొని, నేను అప్పుడే అనుకున్నా ఈయన మహా పిసినారుడని. ఏమిరా ఏమిరా ఏముంది, ఏం వెరైటీ ఉంది? సిఐ గారు కొడుకు పెళ్ళంటే ఏ రేంజ్లో ఉండాలా? ఎంత పిసినారో నేను ఎక్కడా చూడలేదు అన్నారు. ఈలోపు ఆ సిఐ గారు ఏ చర్చికి వెళ్తాడు, ఆ పాస్టర్ గారు ఈ పాస్టర్ గారి తలకాయ మీద పెట్టామని కొట్టి, ఇంకొకసారి మా సిఐ గారు పిసినారోడు అన్నావా నీ పేక బిచ్చికి చంపేస్తా అన్నాడు. అరే, నేను పిసినారోడు అని ఊరకంటలేదు, సింపుల్గా ఉంది కదా. మరి పిచ్చి మొహమా, మా సిఐ గారు పిసినారోడో కాదో మీకు చెప్తాను వినండి. వాస్తవంగా తన కొడుకు పెండ్లి చాలా గ్రాండ్గా చేసుకోవాలనుకున్నాడు. ఓ ఈవెంట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. అని ఈవెంట్ మేనేజర్ చెప్పాడట. సంతోషంగా 15 కాకపోతే 20 ఖర్చు పెడదాం. ఇంటికి వచ్చాడు. భార్య అడిగింది, ఏం చెప్పాడండి ఈవెంట్ మేనేజర్? ఓ 15 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు. కొడుకే కదా, ఖర్చు పెడదాం. ఒక 5 నిమిషాల తర్వాత భార్య వచ్చి భర్తతో ఇలా అందట, ఏమండి మీతో ఒక మాట చెప్తా, అది మీకు ఇష్టమైతే చెయ్యండి, నా బలవంతం మీద కాదు. ఏంటో చెప్పు. ఏమండి, నేను చెయ్యమని చెప్పట్లా, మీకు ఇష్టమైతే చెయ్యండి, నసబెట్టద్దు, నువ్వు ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. లేదండి మీరు బాధపడినంటే, అరే బాధపడలేదు కదా, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. ఏమండి, ఒక్కరోజు ఆర్భాటానికి 15 లక్షలు ఖర్చు పెట్టేదానికంటే 5 లక్షలే ఖర్చు పెడదామండి పెళ్ళికి.
మరి తతిమా 10 లక్షలు ఏం చేయమంటావు? మీ అమ్మోళ్ళకి పంపించమంటావా? మీ చెల్లెళ్ళకి పంపించమంటావా? మీ తమ్ముడికి లేదండి 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 లేదండి. ఒక్క పూట భోగం, ఉదయం తింటే రాత్రి తింటే తెల్ల ఒక్కరోజు ఎందుకండి 15 లక్షలు? 5 లక్షల్లోనే పెళ్లి చేద్దాం. మరి తతిమా 10 లక్షలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మన దైవ సేవకులు గ్రామాలలో కూడా సేవ చేస్తున్నారు కదా, గ్రామాలలో కూడా మందిరాలు కడుతున్నారు కదా. ఒక్కొక్క చోట మందిరం కట్టడానికి 5 లక్షలు అవుతుంది అని అంటున్నారు కదా. ఆ 10 లక్షలతో 2 చోట్ల మందిరాలు కట్టిద్దామండి, 2 స్థలాలలో మందిరాలు కట్టిద్దామండి. ఈ 15 లక్షలు ఖర్చు పెడితే ఒక పూటతో ఆవిరైపోతాయి. దేవుని మందిరాలు కట్టిస్తే తరతరాలు ప్రజలు ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు, తరతరాలు ప్రజలు ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారు. ఇదిరా మా సిఐ గారు చెప్పింది. ఇప్పుడు చెప్పు, మా సిఐ గారు పిసినారోడా దాతృత్వం కలిగినోడా? నేను మిమ్మల్ని అడుగుతా, అయ్యా ఆ సిఐ గారికి ఉన్న కృప నాకు కావాలయ్యా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆ కృప నాకు కావాలయ్యా. పుణ్యాత్ములారా, కొంతమంది మొహమాటానికి కూడా చేతులు ఎత్తట్లా. ఎందుకో తెలుసా? ఇక్కడ కూడా ఒక కారణం ఉంది. విశ్వాసులు త్యాగం చేసుకొని, వాళ్ళ కడుపు చంపుకొని, వాళ్ళ సౌఖ్యాలు చంపుకొని మా పాస్టర్ గారి చేతిలో పెడితే, కొంతమంది మా పాస్టర్ గారు అయ్యగారులు ఉన్నారు, సద్దాం హుసేన్ కూడా ఆ రేంజ్లో పెళ్లి చేసుకోడు. విశ్వాసులు ఇచ్చిన డబ్బుతో విలాసాలు అనుభవించే కొంతమందిని బట్టి ఆ ఇచ్చే వ్యక్తులు కూడా ఆ మనసు కూడా కోల్పోతుంది. విచిత్రం చూడండి, తన కుమారుడి వివాహానికి 15 లక్షలు ఖర్చు అయితే 5 లక్షలు ఖర్చు పెట్టి తతిమా 10 లక్షలతో 2 స్థలాలలో మందిరం కట్టించాడు. ఆయన ఎవరో తెలుసా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దా. మీరే సంఘాలకు వెళ్తున్నా ఇచ్చే ప్రజలుగా బ్రతకండి, మీ శక్తికి మించి ఇచ్చే ప్రజలుగా బ్రతకండి. మీరు వెళ్తున్న సంఘాలలో సేవకుడికి కుడిభుజంగా బ్రతకండి. ఇచ్చే మనస్తత్వం లాంటి వేరు కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతికితే నీకు దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. నీవిచ్చేటప్పుడు గుప్పెడితో ఇస్తావు. ఓసారి నీవిచ్చేటప్పుడు గుప్పెడితో ఇస్తావు. నీ దేవుడు నీకు ఇచ్చేటప్పుడు ఆకాశపు వాకిలు విప్పి నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. ప్రతి క్రైస్తవుడికి యేసుక్రీస్తు మీద ఆధారపడే వేరు ఉండాలి. నంబర్ 2, పరిశుద్ధత అనే వేరు ఉండాలి. నంబర్ 3 విన్నారు కదా, త్యాగం అనే వేరు ఉండాలి. పుచ్చుకొనుట కంటే, మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో ఒక అన్నగా చెప్తున్నా, మీ కుటుంబ సభ్యునిగా చెప్తున్నా, మీ తమ్ముడుగా చెప్తున్నా, మీ కొడుకుగా చెప్తున్నా, రాబడిలో ప్రతి నెల మీరు వెళ్తున్న సంఘాలలో 10వ వంతు నమ్మకంగా ఇవ్వండి. నాతోటి దైవ సేవకులారా, సభాముఖంగా నేను చెప్పకూడదు, కానీ వారికి చెప్పాను గనుక ఒక చిన్న మాట మీతో కూడా. మన చేతిలో విశ్వాసులు ఇచ్చే కానుకతో మన విలాసాలు అనుభవించడానికి కాదు, అది వాళ్ళ రక్తపు చుక్కలు, వాళ్ళ కష్టార్జితం. వాళ్ళ రక్తపు చుక్కలు మన చేతిలో పడుతున్నాయి అన్న ప్రత్యక్షతతో ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెడుతూ సేవకుడు కూడా తనకు ఉండాల్సిన సమర్పణ ఏంటో తెలుసా? పుచ్చుకొనుట కంటే. యేసయ్యకి మహిమ కలుగును గాక. రైట్, 3 లక్షణాలు చెప్పాం కదా. నాలుగవది అద్భుతం. ఇది భలే ఉంటుంది. ఆ చెట్టు పేరేంటి చెప్పండి? ఆకులు కనపడుతున్నాయా కనపట్లేదా? కనపడుతున్నాయా కనపట్లేదా? కొమ్మలు కనపడుతున్నాయా కనపట్లేదా? మొద్దు కనపడుతుందా కనపట్లేదా? కాయలు కనపడతాయా కనపడవా? ఇప్పుడు కనపడకపోవచ్చు, దగ్గరికి వెళ్తే కాయలు కనపడతాయా కనపడవా? పూత కనపడిద్దా కనపడదా? నా వైపు చూడాలి. కొమ్మలు కనపడతాయా కనపడవా? ఆకులు కనపడతాయా కనపడవా? వేరు కనపడిద్దా కనపడదా? అట్టట్ట చెట్టును బ్రతికించేదేది సార్? చెట్టును బ్రతికించేదేది? చెట్టుకు జీవాన్ని పోసిందేది? చెట్టుకు ఆయుష్ పోసిందేది? చెట్టుకు ఆహారం సరఫరా చేసిందేది? చెట్టుకు నీళ్ళు ఇచ్చిందేది?
ఒక మాటలో చెట్టును బ్రతికించింది అది. బ్రతికిస్తుంది కానీ బయటకు కనపడదు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. ఇంకొక మాట, కనబడనిది కనబడేదాన్ని బ్రతికిస్తుంది, కనబడనిది కనబడేదాన్ని బ్రతికిస్తుంది. హల్లెలూయా. వేరు బయట కనపడదు, అది లోపట భూమి లోపట మరుగై ఉంటుంది. క్రైస్తవ సంఘమా, జీవితంలో ఎప్పుడు నువ్వు దేవునికి ఎంత చేసినా, నువ్వు దేవునికి ఏం చేసినా, కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియకుండా రహస్యంగా మరుగుగా మనం చేయాలి. బైబిల్లో రాసి ఉంటుంది, కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియకుండా. బైబిల్లో ఒక మాట యేసుక్రీస్తు వారు ఇలా అంటారు కదా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనండి కొంచెం గట్టిగా. లోకమునకు, క్రైస్తవుడు లోకానికి ఏమై ఉన్నాడు? ఉప్పుకున్న గొప్ప గుణం ఏంటంటే, నాకు సమాధానం చెప్పండి, టకమని పెద్దగా చెప్పండి. కూరంతటికి రుచినిచ్చేదేది? ఇంకోసారి, కూరంతటికి రుచినిచ్చేదేది? అందుకని ఉప్పు అంటదట, అన్నేసి చూడు, అన్నేసి చూడు, నన్నేసి చూడు అంటది. అసలు ఉప్పు లేకపోతే కూరకు రుచే లేదు కదా. అయితే ఇప్పుడు కూర వండినప్పుడు, కూరలో ఒకవేళ మటన్ కర్రీయే చేసుకున్నాం, మటన్, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేస్తాం కదా. ఓ గంట సేపు కూర వండుతాం కదా. ఇప్పుడు అన్నం తిందామని ప్లేట్లో కూర వేసుకున్నాం. కూర వేసుకున్నప్పుడు కరివేపాకు కనపడిద్దా కనపడదా? టమాటా తొక్కలు కనపడతాయా కనపడవా? కొత్తిమీర కనపడిద్దా కనపడదా? మాంసం ముక్కలు కనపడతాయా కనపడవా? అమ్మో, అది కనపడకపోతే ప్రాణం బాధ. అది కనపడింది. నేనంట, మాంసం ముక్కలు కనపడ్డాయా కనపడలేదా? టకమని చెప్పాలి. కొత్తిమీర కనపడిందా కనపడలేదా? కరివేపాకు కనపడిందా కనపడలేదా? ఉప్పు కనపడిందా కనపడలేదా? కరిగి మరుగై రుచినిస్తుంది, కరిగి మరుగై రుచినిస్తుంది. అగైన్, కరిగి మరుగై రుచినిస్తుంది. ఇంకోసారి, కరిగి మరుగై రుచినిస్తుంది. కొంతమంది ఉంటారు, చర్చికి ఇంత చేస్తే చాలు. ఆ మధ్య ఒక చోట చర్చిలో 1/2 డజను కోడిగుడ్లు ఇచ్చాడట మనోడు భక్తుడు. 1/2 డజను కోడిగుడ్లు ఇస్తే శ్రీ 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 రాజారావు గారు 6 కోడిగుడ్లు ఇచ్చాడని 6 కోడిగుడ్లకు 6 శ్రీలు పెట్టాడు. వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లలను దీవించును కాక. నాకు అర్థం కాక ఆ చదివింపులు చదివించడానికి నత్యామని అనుకున్నా. అందుకనే శ్రీ 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 అన్నాడు. నేను అడిగా, ఏమయ్యా శ్రీ శ్రీ శ్రీ, నువ్వు స్త్రీ అంటున్నావో స్త్రీ అంటున్నావో ఇస్త్రీ అంటున్నావో నాకు అర్థం కాలేదయ్యా, ఎందుకని 6 సార్లు స్త్రీ శ్రీ శ్రీ అన్నావన్నా. 6 కోడిగుడ్లు ఇచ్చాడు కదండి, అందుకని 6 స్త్రీలండి. మరి 12 ఇస్తే కొన్ని చోట్ల చూడండి, కొన్ని 10 రూపాయలు కానికి ఇస్తే చాలు పెళ్లి చదివింపులు చదివినట్టు చదివిస్తున్నారు. మహారాజా శ్రీ 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 శ్రీ. నువ్వు రహస్యంగా చేస్తే రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వటం ప్రారంభించునుగాక. కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియకుండా నువ్వు మరుగుగా ఉంటే, గుండెలో రాసుకోండి మాట, నువ్వు మరుగుగా ఉంటే ఎంత మరుగుగా ఉంటావో అంత వెలుగులోనికి దేవుడు నేను తీసుకురావటం ప్రారంభిస్తాను. మీకు ఒక బంపర్ ఆఫర్. ఎవరైతే దీనికి సమాధానం చెప్తారో, ఈ ప్రార్థన ముగింపులో సరి అయిన సమాధానం చెప్పిన వాళ్ళకి ₹1,00,00,000 చెక్కు రాసి ఇచ్చిపోతా. ఒకవేళ నా దగ్గరే డబ్బులు లేకపోతే ఏ సత్యపాలనో ఈ అయ్యగారు వాళ్ళను, లేకపోతే ఇక మీరెవరు కాకపోతే మా విలియమ్స్ గారునో, అయ్యగారు ఏదైనా మీరు రైట్ ఆన్సర్ చెప్తే, ఏ వాళ్ళు కాకపోతే రేపైనా నా తల తాకట్టు పెట్టైనా మీకు డబ్బులు ఇస్తా. రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఎవరైతే ఈ రైట్ ఆన్సర్ చెప్తారో
నేను బయట ప్రశ్న అడగనండి, బైబిల్లో ప్రశ్నే. ఎవరైతే కరెక్ట్గా సమాధానం చెప్తారో తమిళరా బంపర్ ఆఫర్, ₹1,00,00,000 చెక్ రాసి ఇచ్చిపోతా. మీరు ఎట చూస్తున్నారంటే ఆ ప్రశ్న ఏంటో తొందరగా అడిగేయండి అయ్యగారు. ఇప్పుడు అడుగుతా ఏంటంటే, యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టారు కదా. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న, యేసయ్యకి ఆ 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన ఆ చిన్న పిల్లోడు పేరేంటి? అక్క, ఇప్పుడు బైబిల్ చదివితే దొరకదక్క. ఆ చిన్న పిల్లోడి పేరు తెలిసిన వాళ్ళు చేతులు అతన్ని చూద్దాం. ఒక్కరికి కూడా తెలియలేదా? సరే, మా లైవ్ ఇచ్చే వాళ్ళని అడుగుతాను, అయ్యా మీకేమన్నా తెలుసా? సరే నన్ను అడగండి, అయ్యగారు మాకు తెలియదు కానీ మీకు తెలిస్తే చెప్పండి. అడగండి పర్వాలేదు. నాకు కూడా తెలియదు. ఎందుకు? ఆడు ఉప్పు లాంటివాడు, ఆడు వేరు లాంటివాడు. వాడు ఎంత చేసినా బయట కనపడ్డు. 10 మందికి చూపించుకోవాలి, కనపరుచుకోవాలి. ఆ ఆర్భాటపు మనస్తత్వం నిజ క్రైస్తవుడిలో ఉండదు. ఎంతైనా చేయి, ఏమైనా చేయి, ఘనత కొరకు పేరు ప్రతిష్టల కొరకు ఏమీ చేయకుండా నా దేవుడు మా ద్వారా మహిమపరచబడాలి. సరే, అది పోతే పోయింది. అయ్యగారు మీరు ఏదో అడుగుతారనుకుంటే ఇది అడిగారా? మాకు భలే బాధ అయిపోతుంది అయ్యగారు అన్నారా? సరే, ఇంకొకటి అడుగుతా సార్, మీకు కూడా ఆఫర్. ఆ చివరి కూర్చి రైట్ నా వైపు చూడాలి. ఆఖరి ఇది అడిగి లాస్ట్ పాయింట్కి వెళ్తా. నా వైపు చూడండి. సరే, మొదటిది ఫెయిల్ అయితే అయిపోయింది. రెండవది, ఎలీషా ప్రవక్తకి మేడగది కట్టి మంచం, బల్ల, పీఠం, దీపవృక్షం ఇవన్నీ ఏర్పరిచిందే ఆ తల్లి పేరేంటి? ఆ తల్లి పేరేంటి? ఆ తల్లి పేరేంటి? ఎవరికైనా తెలిస్తే చేతులు ఎత్తండి. బైబిల్లో రాయబడలేదా పేరు? ఎందుకు రాయబడలా? వాళ్ళు వేరు 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 లాంటి వాళ్ళు. విన్నారా? చెట్టంతటిని బ్రతికిస్తుంది కనపడకుండా. ఏ క్రైస్తవుడైతే సంఘాలలో మరుగుగా ఉండటానికి ఇష్టపడతారో ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని, వారి పిల్లలను అంత వెలుగులోనికి దేవుడు తీసుకురావటం ప్రారంభిస్తాడు. ఆఖరి మాట, వేరు పోరాటానికి గుర్తు. క్రైస్తవ జనమ, ఆఖరి మాట అద్భుతమైన మాట. రేపు మరో దివ్యమైన వర్తమానం, ప్రభు చిత్తమైతే రేపు త్వరగా వర్తమానం నేను ప్రారంభిస్తాను. 10 లోపే, ఈరోజు కూడా 10 లోపే నా వర్తమానం ముగిస్తాను. జస్ట్ ఇంకొక 8 minutes మాత్రమే ఉంది. చూడండి, నేను వచ్చేటప్పుడు దేవుని కృపను బట్టి ఈ పరిచర్య ద్వారా దేవుడు రాయించిన ఒక అద్భుతమైన పుస్తకం అరణ్య యాత్ర. ఇది పరలోక యాత్ర. ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణాన్ని గూర్చి ఒక అద్భుతమైన పుస్తకం పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. ఎంట్రన్స్లో మా బుక్ స్టాల్ ఉంది. మీరు వెళ్ళేటప్పుడు బుక్ స్టాల్ దర్శిస్తే 2 వాల్యూమ్స్ ఉంటాయి. అరణ్య యాత్రలో వాళ్ళు ఎదుర్కొన్న ప్రతి అనుభవం కూలంకుషంగా అందులో వివరించడం జరిగింది. చదివి ఆశీర్వదించబడగలరని ప్రేమతో తెలియచేస్తున్నాను. రైట్, ఆఖరిది, వేరు పోరాట జీవితానికి గుర్తు. అయ్యా, పోరాట జీవితానికి గుర్తు అని ఎలా చెప్తారు? నా వైపు చూడండి. వేరు భూమి లోపట ఉంటుంది. కొమ్మలు ఉన్నాయి. ఎండకు ఎండ తగులుతుంది, గాలికి గాలి తగులుతుంది, వెలుతురుకు వెలుతురు తగులుతుంది, చల్లదనానికి చల్లదనం తగులుతుంది. ఈ కొమ్మ చెట్టుండే వాతావరణం అంతా ఆహ్లాదకరమైన వాతావరణం. నేనంట వేరెక్కడుంటుంది? నోరు తెరిచి చెప్పాలి. వేరెక్కడుంటుంది? ఇంకోసారి చెప్పాలి. వేరెక్కడుంటుంది? భూమి లోపల ఎలా ఉంటుంది పరిస్థితి? చెమ్మ చీకటి, చెమ్మ చీకటి, వెలుతురు ఉండదు, గాలి ఉండదు,
ఆహ్లాదకరమైన వాతావరణం ఉండదు. ఆ వేర్లు వ్యాపించడానికి మట్టి అడ్డంగా ఉంటాయి, గులకరాళ్ళు అడ్డంగా ఉంటాయి, బండరాళ్ళు అడ్డంగా ఉంటాయి. వేరు బ్రతికే స్థలం అంత పోరాటంతో కూడుకుంది. అయితే ఆ వేరు ఏం చేస్తుందో తెలుసా? వేరు ప్రాకటానికి మట్టి అడ్డంగా ఉన్న ఆ వేరు ప్రాకుతూ మట్టిని తొలుచుకుంటూ వెళ్తుంది. విన్నారా? మట్టిని తొలుచుకుంటూ వెళ్తుంది. అన్నిసార్లు మట్టే రాదు, కొన్నిసార్లు చిన్న చిన్న రాళ్ళు వస్తాయి. ఆ రాళ్ళు వచ్చినప్పుడు ప్రక్కకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది. మరలా రాయి వచ్చిందా, ఆ రాయిని బ్రద్దలు చేస్తుంది, అలా ముందుకెళ్తుంది. ఈసారి పెద్ద రాయి వచ్చిందనుకో, అమ్మో పెద్ద రాయి, నేను ఎలా ముందుకెళ్ళగలను అనేది ఆగదు. ఆ చిన్న వేరు, ఆ మెత్తని వేరు, కంటికి కనబడకుండా పోరాటాల మధ్యలో పెరుగుతున్న ఆ చిన్న వేరు భూమి లోపట బండరాళ్లను సైతం బ్రద్దలు చేసుకుంటూ అది ముందుకు దూసుకుని వెళ్ళిపోతుంది. క్రైస్తవ జీవితం పోరాటంతో కూడుకున్న జీవితం. అగైన్ క్రైస్తవ జీవితం పోరాటంతో కూడుకున్న జీవితం. ప్రతి క్షణం ఎప్పుడు ఏదో ఒక పోరాటమే. సొంత శరీరంతో ఒకవైపు పోరాటం, శరీరంలో ఉన్న అనారోగ్యాలతో ఒకవైపు పోరాటం, కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులతో ఒకవైపు పోరాటం, మరికొన్ని సందర్భాలలో ఒక భార్యకు భర్త ద్వారానే పోరాటం, మరికొన్ని చోట్ల భర్తకు భార్య ద్వారానే పోరాటం, మరికొన్ని చోట్ల తల్లిదండ్రులకు పిల్లల ద్వారా పోరాటం, ఇంకొన్ని చోట్ల పిల్లలకు తల్లిదండ్రుల ద్వారా పోరాటం, మరికొన్ని చోట్ల పోరాటం, వ్యతిరేకపు శక్తుల ద్వారా కొన్నిసార్లు పోరాటం, రాజకీయ వ్యక్తుల ద్వారా పోరాటం. నీ చుట్టూతా పోరాటాలు ఎదురాటాల మధ్యలోనే వేరులాగా సాగిపోయే వ్యక్తిలాగా నువ్వు బ్రతుకుదువుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దా. ఎదురు ఎర్ర సముద్రం, ఏం చేయాలో మోషేకి అర్థం కాల, ఆగిపోయాడు. దేవుని వైపు చూస్తున్నాడు. దేవుడు అంటాడు, మోషే ఎందుకు ఆగిపోయావు? ఎర్ర సముద్రాన్ని చూసి ఎందుకు ఆగిపోయావు? నా దేవుడు అంటాడు, సాగిపో. అద్భుతం. దేవుని మాట పట్టుకొని వేరులాగా ముందుకు సాగిపోవటం ప్రారంభించాడు. ఆ అవరోధమే మోషేకు రహదారిగా దేవుడు మార్చాడు. ఆ అవరోధమే రహదారిగా మార్చాడు. తమ్ముడు, చెల్లి, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ శరీరంలో ఉన్న అనారోగ్యం ఒక ఎర్ర సముద్రంలాగా నీ ఎదుటుండి నేను భయపెడుతుందా? ఏమమ్మా ఇంత ప్రార్థన చేసావు, ఏమిచ్చాడు దేవుడు నీకు? శరీరం అంతా రోగాల పుట్ట. ఏమిచ్చాడని దేవుని స్తుతిస్తావు? ఏమిచ్చాడని దేవుని ఆరాధిస్తావు? శరీరం అంతా అనారోగ్యాలే కదా, ఇంకేమని దేవుని స్తుతిస్తావు? కొన్నిసార్లు నీ శరీరంలో ఉన్న అనారోగ్యం ఎర్ర సముద్రంలాగా నీ ఎదుటుండి నీ భక్తిని ఆపేయాలని ప్రయత్నం చేస్తుంది. నేనంట ఆ అనారోగ్యాల మధ్యలోనే పడకల మీద నుండి లేచి దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ప్రభుని స్తుతించటం ప్రారంభించు. ఆ స్తుతే నీ స్థితిని మార్చునుగాక. ఆ స్తుతే నీ స్థితిని మార్చునుగాక. అనారోగ్యమనే అభ్యంతరాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులనే వ్యతిరేక పరిస్థితులు వస్తాయి. సైతానుగాడు వచ్చి అంటాడు, ఏమయ్యా దేవుడు 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 అని పరిగెత్తావు, ఏమిచ్చాడయ్యా దేవుడు? చూడు, అప్పులే కదా నీకు మిగిలిపోయింది, ఆర్థిక సమస్యలే కదా, పంట సరిగ్గా పండలేదే, పంట మన వర్షానికి పోయిందే, ఏమిచ్చాడయ్యా దేవుడు? నీ కొడుకు ఉద్యోగం రాలేదుగా, నీ కూతురుకు ఉద్యోగం రాలేదుగా, ఆ దేవుని దగ్గరికి వెళ్ళని వాళ్ళకి చూడు చక్కటి ఉద్యోగం వచ్చింది, నీ పిల్లలకు ఉద్యోగం రాలేదుగా. దేవుడు దేవుడు అని దేవుని దగ్గరికి పరిగెత్తితే ఏమిచ్చాడు దేవుడు నీకు? నీ చుట్టూతో ఉన్న కొన్ని అభ్యంతరాలు చూసి సాతాను భయపెడతాడు. క్రైస్తవ్యమా, అభ్యంతరాలను చూసి ఆగిపోకు. అభ్యంతరాల మధ్యలో నేను సాగిపోవటం ప్రారంభిస్తే విశ్వసించు, ఆ అవరోధాలే భవిష్యత్తులో రహదారులుగా దేవుడు మారుస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం.
ఆ అవరోధాలే రహదారులుగా దేవుడు మారుస్తాడు. ఆ కీడులన్నీ నా దేవుడు మేలుగా మార్చటం ప్రారంభిస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. గట్టిగా ఆమేన్ చెప్దాం. రేపు రాగల కాలంలో ప్రపంచంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలియదు. ఒకవేళ మీ ప్రాంతానికి వచ్చి మీరు క్రైస్తవులైతే మీకున్న రిజర్వేషన్ తీసేస్తాం. మీరు క్రైస్తవులైతే ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు ఆపేస్తాం. మీరు క్రైస్తవులని నోటితో ఒప్పుకుంటే డ్వాక్రా పథకం రాకుండా ఆపేస్తాం. మీరు క్రైస్తవులను ఒప్పుకుంటే ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీలు రాకుండా ఆపేస్తామని ఒకవేళ లోకం నిన్ను బెదిరిస్తే, ప్రభుత్వ పథకాలు రావేమోనని భయపడుకో. నీ గుండెల్లో ఉండాల్సిన నిరీక్షణ ఏంటో తెలుసా? ప్రభుత్వ పథకాలు ఆపితే పరలోక పథకాలు దేవుడు తెరవటం ప్రారంభిస్తాడు. పరలోకం నా కొరకు పని చేయటం ప్రారంభిస్తుంది. వేరులాగా దూసుకొని వెళ్ళిపోయే వ్యక్తిగా బ్రతుకు. ఎస్సీ సర్టిఫికెట్ తీసేస్తాం. ఎస్సీ సర్టిఫికెట్ తీసేసినా పర్వాలేదయ్యా, క్రైస్తవుడు అని పిలువబడటానికి నేను సిగ్గుపడను. క్రైస్తవుడు అని పిలువబడటానికి నేను సిగ్గుపడను. రిజర్వేషన్లు పోతే క్రీస్తును సంపాదించుకోగలుగుతాను. గట్టిగా చెప్తే ఆమేన్. ప్రభుత్వం ఇస్తే గుప్పెడు విప్పుతుంది. నా ప్రభు విప్పితే ఆకాశపు వాకిళ్ళు విప్పి గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా ఒక ప్రపంచంలాగా ఒక ఉప్పెనలాగా నా దేవుడు నేను నిలవబెట్టునుగాక. తమ్ముడు, ఏ పోరాటం ఉంది కుటుంబంలో? ఏ పోరాటం అనుభవిస్తూ ఈరోజు ప్రార్థనకు వచ్చావు? నమ్ము, ఎంత అనారోగ్యమైనా నీలో సాగిపోతాయి యేసయ్యా. ఎన్ని ఆర్థిక ఇబ్బందులైనా నీలో సాగిపోతాయి యేసయ్యా. నిన్ను విడవనేసయ్యా. చావైనా బ్రతుకైనా నీ కొరక నేను బ్రతుకుతా యేసయ్యా అని వేరులాగా నువ్వు దూసుకుని వెళ్ళిపో. చిన్న ద్రాక్షవల్లి మహావృక్షంలాగా ఎదిగినట్లు చిన్నవాడైన నిన్ను నా దేవుడు పెంచి పెద్దవాడిగా చేసి మహావృక్షంగా దేవుడు మార్చునుగాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.